ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడు 12వ తారీఖు ఆగస్టు 12 సూర్యగ్రహణం మనకి భారతదేశంలో లేదు. అంటే 12 సూర్యగ్రహణం, వచ్చే పౌర్ణమి 28 చంద్రగ్రహణం ఉంది. అంటే ఒక పక్షంలో వస్తున్నాయి. మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. ఇప్పుడు ఈ సమయం ఎలాంటిది, ఎటువంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంది, ఎవరు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి ప్రభావం మన మీద ఉంటుంది, కాలం మీద ఉంటుంది, దేశాల మీద ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మన జీవితాన్ని మార్చడానికి ఒక దీపంలా ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకోండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఇది వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఈ లింక్ షేర్ చేయండి. మనకి ఈ గ్రహణం అనేది బుధవారం వస్తుంది, అమావాస్య వస్తుంది. యాక్చువల్గా మన భారతదేశంలో దీని ప్రభావం లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణంగా ఉండటం వల్ల మన దేశంలో రాత్రిపూట వస్తుంది. మనకి ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పచ్చు. అంటే కొంతవరకు మనం 75% అదృష్టవంతులమే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రహణం పంచభూతాలని విపరీతంగా ప్రేరేపిస్తుంది. సముద్ర ప్రాంతాలలో, తీర ప్రాంతాల్లో ఉన్న వారికి తుఫాన్లు, జల ప్రళయాలు ఒక 45 రోజుల వరకు, అంటే మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 90 రోజుల కాలము వాతావరణంలో విపరీతమైన మార్పుల్ని మనం చూడబోతున్నాం. అంటే మంచిగా చెడుగా అని అడగచ్చు, ఏది జరిగినా మంచికే. కానీ జల ప్రదేశాలు, సముద్ర తీర ప్రాంతాలు, రిజర్వాయర్లు, నదీ తీర ప్రాంతాలు, ఏ దేశానికైనా సరే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆగస్టు నుండి వచ్చే ఆగస్టు 12 వరకు కూడా దీని ప్రభావాన్ని మనం ప్రత్యక్షంగా, సాక్ష్యంగా చూస్తాం. నీటి ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి. నీటి ద్వారా, ఒకప్పుడు మనం వాయువు ద్వారా వచ్చింది కదా, ఇప్పుడు నీటి ద్వారా రోగాలు రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆగస్టు 12, 2026 రాత్రి సమయంలో మన భారతదేశంలో సంభవిస్తుంది. అంటే మన భారతదేశంలో కాలం, అంటే భారతదేశానికి ఆ సమయంలో వస్తుంది. అంటే అది 11 గంటలు ఆ టైంలో, 11 గంటల 15 నిమిషాలు ఆ టైంలో మనకి ఇది గ్రహణం అనేది ఉంటుందని అర్థం. కర్కటక రాశి అంటే ఏ నక్షత్రంలో వస్తుంది, ఏ రాశిలో వస్తుందో ముఖ్యం. కర్కటక రాశి అశ్లేష నక్షత్రంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. నక్షత్రాధిపతి అశ్లేష కాబట్టి, అంటే నక్షత్రము అశ్లేష కాబట్టి, నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. అంటే ఈ సంబంధితమైన గ్రహం దైవ సర్పాలు, నాగదేవతలకి ఇది గండిత అంటే ఒక రకంగా చెప్పాలంటే గండంతో కూడుకున్న విషయంగా చెప్పచ్చు. అంటే దీన్ని గండాంత ప్రాంతం కిందకు వస్తుందని చెప్తారు. అంటే అత్యంత సూక్ష్మమైన, శక్తివంతమైన కర్మస్థానం అంటారు. ఇది మీకు ఎలా అర్థమయ్యో చెప్పాలంటే, నేను ఇప్పుడు మనం మనిషి మనస్సు స్థిరంగా ఉండదు. ఎప్పుడూ కూడా చిత్రాతి విచిత్రమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ గ్రహ ప్రభావం, అంటే ఈ గ్రహణం అలాంటిది. అది మనకి ప్రత్యక్షంగా లేదు, కానీ 25% ప్రభావం ఉన్నా అది మన మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ప్రకృతి మీద, మనుషుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్తాను. ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అనేది ఈ సూర్యగ్రహణం రావడం వల్ల ప్రకృతి అలాగే మానవ సమాజం మీద ప్రత్యేకమైన ప్రభావాలు ఉంటాయి. ప్రత్యేకమైన ప్రభావాలు అంటే అర్థం చేసుకోండి. ప్రకృతి మీద ఏంటంటే వర్షపాతంలో అసాధారణమైన మార్పులు,
అంటే ఒక దగ్గర ఏమో కొండ పగిలిండి పడుతుంది, ఒక దగ్గర ఏమో అంటే తుఫాన్లు, జల సంబంధమైన వనరులు, వీటిపైన విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. భూగర్భంలో కదలికలు అంటే భూకంపాలు రావడం, లేదా వాతావరణంలో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఏర్పడటం, అంటే వానాకాలం విపరీతమైన ఎండాకాలంలాగా ఏర్పడటం, ఇలాంటి అవకాశాలు పెరుగుతాయి. మనం ఈ సంవత్సరం వానాకాలమే చూడలేదు మన తెలుగు రాష్ట్రాల్లో. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో పడటం లేదు. మనకి ఈ రాబోయే 3 నెలల కాలం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది. మనుషుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే మానసికమైన ఆందోళన బాగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో అస్థిరత, గందరగోళం పెరుగుతాయి. నరాలకు సంబంధించిన బలహీనతలు, పొట్టకు సంబంధించి అనారోగ్యాలు, అంటే ఉదర సంబంధితమైన అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. మాట తీరు వల్ల, తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల, పొరపాట్ల వల్ల బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే సూచనలు ఉంటాయి. రహస్యంగా శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు భయం, అంటే మనకేంటంటే ఎవడేం చేస్తాడో అన్న భయం పెరుగుతుంది. ఎక్కువగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కాలానికి ఉన్న గొప్పతనం అది. జరగడానికి అవకాశం ఉన్న సంఘటనలు ఏంటో చెప్తాను మీకు. ఈ నక్షత్రం అంటే అశ్లేష నక్షత్రము సర్పశక్తికి ప్రతీక కావడం వల్ల రాజకీయము మరియు అధికారంలో ఉన్న వారికి ఊహించని కుట్రలు, అలాగే వారి రహస్యాలన్నీ బయటపడతాయి. ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు మాత్రం ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ నాయకత్వంలో మార్పులు కానీ, ప్రభుత్వ నిర్ణయాలపైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కానీ రావడం వంటివి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సూర్యగ్రహణం, ఈ చంద్రగ్రహణ ప్రభావానికి సంబంధించిన విషయం ఇది. మరి మనం ఈ సమస్య నుంచి ఎలా మామూలుగా ఏది అంటే భయపడాలా, లేకపోతే ఏం చెయ్యాలి అనే విషయం కూడా చెప్తాను మీకు నేను. ప్రధానంగా మనకి అజ్ఞాతంగా భయాలు ఏర్పడతాయి, మానసిక ఒత్తిడి ఏర్పడుద్ది. విష జంతువులు కానీ, విష సర్పాల వల్ల కానీ భయాలు పెరుగుతాయి. అనారోగ్యాలు, ఆర్థిక మోసాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఇప్పుడు మనం వైదిక శాస్త్రము, మంత్రశాస్త్రము, తాంత్రిక శాస్త్రము, లాల్ కితాబులో ఏం చేస్తే వీటికి ఉన్న ప్రభావం తగ్గుతుందో కూడా చెప్పడం జరిగింది. నేను మీకు వివరిస్తాను, ఈ రెమెడీస్ కూడా చెప్తాను. తర్వాత చాలా ఉన్నాయి, కొంచెం ఓపికగా చూడండి, చాలా అవసరం కూడా. మనం వైదిక జ్యోతిష ప్రకారం అంటే ముహూర్త చింతామణి గ్రంథం ఉంది, అలాగే పరాశర శాస్త్రం కూడా ఉంది. గ్రహణ స్పర్శకాలం నుండి మోక్షకాలం వరకు, అంటే గ్రహణం పట్టిన దగ్గర నుండి విడిచే వరకు ఒక చిన్న ఉపాయం చేసుకోవాలి. మన దేశంలో లేదు కదా, మరి మన తెలుగు వాళ్ళు యూరోప్లో ఉన్నారుగా. యూరోప్లో ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఏం చేయాలంటే కావాల్సిన పదార్థాలు, ఇది నేను సొంతగా చెప్పేది కాదు, బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా జ్యోతిష గ్రంథాలు చదివే వారికి, జ్యోతిషాన్ని నేర్చుకున్న వారికి ఈ రెండింటి విషయాలు తెలుస్తాయి. పచ్చి ఆవు పాలు, నల్ల నువ్వులు, కొద్దిగా దర్భలు, రాగి పాత్ర, తులసి దళాలు, ఇవి కావాలి. ఇవి ఎక్కడ మాకు దొరకగల గురువు గారు అంటే పాలు దొరుకుతాయి, నల్ల నువ్వులు దొరుకుతాయి, దర్భలు గడ్డి దొరుకుతుంది, గరకపూసలు దొరుకుతాయి, రాగి పాత్ర దొరుకుతుంది. తులసి దళాలు దొరకలేదు అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏం చేయాలంటే గ్రహణ సమయంలో మీరు ఎర్రటి ఒక టవల్ వేసుకోండి, లేదంటే ఆసనం వేసుకోండి. దాని మీద కూర్చొని మీ ముఖం తూర్పు వైపు కానీ లేదా ఉత్తర ముఖంగా పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఆదిత్యోదయం పఠించండి. గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి మీరు అన్నదానం, గోదానం కానీ అన్నదానం కానీ చేయాలి. అంటే మీరు ఎవరికైనా భోజనం పెట్టవచ్చు, యూరోప్ కంట్రీలో ఉన్నవారికి. మన దేశంలో అవసరం లేదని చెప్తాను. యూరోప్లో ఉన్నవారు, అలాగే మిడిల్ ఈస్ట్లో కొన్ని మన టర్కీ నుంచి ఇటుపక్క ఉన్నవారు, అలాగే ఉత్తర ఆఫ్రికా ఉన్న ప్రాంతంలోను, స్పెయిన్, ఇలాంటి మన స్పెయిన్లో ఒకటి, ఇలాంటి ప్రాంతాలు, ఇంగ్లాండు, యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అవకాశం ట్రై చేయండి. ఇది వైదిక పరిహారం. ఇప్పుడు తాంత్రిక పరిహారం ఏంటి చూద్దాం.
దీనికి ఏ గ్రంథం నుంచి తీసుకున్నాను గురువు గారు అని మీరు అడగచ్చు. మంత్ర మహోదరి అనే గ్రంథం ఉంది, లేదా రుద్రయామల తంత్రం. ఈ 2 గ్రంథాల్లో దీని గురించి వివరణ ఉంది. గ్రహణం రాత్రి సమయంలో, గ్రహణం విడిచిన వెంటనే అర్ధరాత్రి వేళ అయినా సరే, మనం ఒక రాగి బల్యంలో ఒక సర్ప ప్రతిమ, పాము బొమ్మ చిన్నది పెట్టుకొని పంచామృతంతో అభిషేకం చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత. దీనికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్తాను మీకు. ఒక 5 ముక్కలు రుద్రాక్ష ఒకటి తెచ్చుకోండి. వెండితో చేసింది కానీ సర్ప ప్రతిమ మీరు ఉంటే కనుక పెట్టుకోవచ్చు. లేకపోతే కుంకుమతో అష్టసర్పాలు బొమ్మ వేసి ప్లేట్లో దాన్ని పూజించవచ్చు. గంధము, అక్షింతలు, అలాగే నైవేద్యం, అంటే నైవేద్యానికి పాలు లేదా పాయసం తయారు చేసి పెట్టుకోండి. గ్రహణం అయిపోయిన తర్వాత చేయాల్సిన విధానం: రాగి బల్లంలో మనం సర్ప బొమ్మ ఉంచుకోవచ్చు, పంచామృతంతో అభిషేకం చేయొచ్చు. బొమ్మ ఉంటే బొమ్మకు చేయొచ్చు, లేదంటే కుంకుమతో చెప్పాను కదా బొమ్మ వేసుకొని చేయొచ్చు. తర్వాత మీరు నవనాగ స్తోత్రం కానీ లేదా సర్ప బీజాక్షరాలకు సంబంధించిన మంత్రం కానీ, అంటే ఓం రం రాహువే నమ, ఓం గం కేతువే నమ అనే మంత్రం కానీ ఇది అనుకొని మీరు సర్ప సూక్తం కానీ చదువుకోవచ్చు. ఇది కూడా అనుకోవచ్చు, లేదా అది చదువుకోవచ్చు. దీని ద్వారా సర్పదోషాలు, అకస్మాత్తుగా వచ్చే ఆపదల నుండి బయటపడతారని తాంత్రిక గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు శాబరి, అంటే మనం లాల్ కితాబు మాంత్రిక విధానంలో శాబరి మంత్రాలు ఉంటాయి. ఈ శాబరి మంత్రాల్లో లోక సంచార శాబరి మంత్ర గ్రంథాలు, అంటే అలాగే బ్రహ్మయామల తంత్రం కూడా ఒక చిన్న ఉపాయం చెప్పింది. గ్రహణం మధ్యకాలంలో ఒక నిమ్మకాయ తీసుకొని దాంతోపాటు కొద్దిగా మిరియాలు, కొద్దిగా ఆవాలు తీసుకొని ఒక ఉపాయం చేయాలి. దుష్టశక్తుల ప్రభావం, ఇలాంటి భయాలు పోవడానికి శాబర హనుమాన్ మంత్రం కానీ, నరసింహ మంత్రాన్ని కానీ 108 సార్లు జపించాలి. తర్వాత ఈ నిమ్మకాయని, ఈ పదార్థాలని దిష్టి తీసి, మీకు కుటుంబ సభ్యులకి దిష్టి తీసి అయినా సరే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. మన భారతదేశంలో లేదు కదా గురువు గారు అంటే, మనకి పట్టు విడుపు టైం తెలుస్తుంది కదా, ఆ తర్వాతే ఇది చేయొచ్చు. ఇప్పుడు లాల్ కితాబ్ నుంచి ఒక పరిహారం చెప్తాను. గ్రహణం వదిలేసిన తర్వాత 2వ రోజు సూర్యోదయ సమయంలో ఈ పరిహారం చేయాలి. బార్లీ గింజలు తీసుకొని ఒక రాగి నాణ్యం కానీ, రాగి రేకు కానీ తీసుకొని దాంతోపాటు కొద్దిగా నూనె కూడా తీసుకోవాలి, ఏదైనా పర్వాలేదు. రాహు సూర్య కలయిక గ్రహణ దోషం నివారణకి ఈ బార్లీ గింజల్ని దానం చేయడం, ఎవరికైనా దానం చేయొచ్చు. ఒక రాగి రేకుని కానీ, రాగి నాణ్యాన్ని కానీ ప్రవహించే నీటిలో వేయటం చాలా తేలిక, నదిలో కానీ కాలువలో కానీ వేయటం ఉదయాన్నే. అలాగే ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి, అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా ఈ నూనెని కూడా నీళ్ళల్లో పోస్తున్నప్పుడు, అంటే నదిలో వదులుతున్నప్పుడు కానీ కాలువలో పోస్తున్నప్పుడు ఈ 3 పదార్థాలని మనసులో, నాకు ఉన్న నెగటివ్ శక్తి, ఇంటిలో ఉన్న నెగటివ్ శక్తి కూడా పూర్తిగా తొలగిపోవాలి అని అనుకొని, నాకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోవాలనుకొని కనుక మీరు చేస్తే అత్యంత అద్భుతంగా ఈ సూర్యగ్రహణం అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇది లాల్ కితాబ్ అండి. అలాగే కొన్ని మంత్రాలు బాగుంటే కూడా చెప్తాను, అంటే వైదిక మంత్రాలు, శాబరి మంత్రాలు బాగుంటే కూడా చెప్తాను, మీరు చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలి, మీ తేజస్ పెరగాలనుకుంటే గ్రహణం అయిపోయిన తర్వాత సూర్యుడు యొక్క ద్వాదశనామ మంత్రాన్ని చదువుకోండి. సూర్యుడు యొక్క ద్వాదశనామ మంత్రాన్ని, అలాగే విష్ణు మూల మంత్రాన్ని సర్వదోష నివారణకి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఉంటుంది కదా, గ్రహణ సమయంలో కానీ మనసులో అనుకుంటూ కూర్చున్నా సరే మీకు ఈ దోష ప్రభావం పనిచేయదు. అలాగే తాంత్రిక పరిహార మంత్రాలలో కూడా, అంటే ఆశ్లేష నక్షత్రం సర్పదోష నివారణ కోసం చేసుకోవాల్సిన కార్యక్రమం కాబట్టి నాగసూక్త మంత్రాన్ని చదువుకోవచ్చు. నాగసూక్త మంత్రం, ఈ మంత్రం ఏంటంటే ఈ గ్రహణం వల్ల కలిగే సర్పదోషాలు, అజ్ఞాత భయాలు తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే శాబరి మంత్రం ఏం చెప్తుందంటే హనుమన్ శాబరి మంత్రం, అంటే ఇక్కడ మనం ఆంజనేయ స్వామి నామాన్ని ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ, ఈ మంత్రాన్ని కూడా మీరు ఇంటర్నల్గా జపం చేసుకోవచ్చు.
మీరు ఎవరికైతే ఈ మంత్రాలు ఇంట్రెస్ట్ ఉన్నాయో వారు కామెంట్ చేస్తే కామెంట్ చేసిన వారికి మాత్రమే పెడతాను. ఇది మొత్తం పూర్తిగా కావాలనుకున్నాను. ఎందుకంటే పూర్తిగా వీడియో చూడని వాళ్ళకి పెట్టి ఉపయోగం లేదు. ఎందుకంటే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, కానీ చాలామంది ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా అడగండి. దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ గ్రహణ ప్రభావం మనకి ఎటువంటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ గ్రహణ ప్రభావం అనేది సంభవించిన రోజుతో ముగియదు. ఇది 3 నెలల నుండి 6 నెలల వరకు ఆయా ప్రాంతాల మీద ఆ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంటే అశ్లేష నక్షత్రం మీద, కర్కటక రాశి మీద ఎక్కడైతే ఏర్పడిందో ఆ రాశి సంబంధించిన దేశాలు, ప్రకృతి పైన దాని ప్రభావం దీర్ఘకాలికంగా ప్రభావం ఉంటుంది. మనం ఇప్పుడు నార్మల్గా చెప్పుకున్నాం ఏ దేశాల మీద ప్రభావం ఉంటుందో పూర్తిగా చెప్తాను నేను. ఇది ఉత్తరార్ధగోళంలో అత్యంత శక్తివంతంగా ప్రభావం ఉంటుంది. ప్రత్యక్షంగా సంపూర్ణంగా గ్రహణం కనిపించే ప్రాంతాలు గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్, పోర్చుగల్ దేశాలు ఉత్తర భాగాలు. ఈ దేశాల మీద రాజకీయంగా, ఆర్థికంగా అధిక ప్రభావం ఉంటుంది. పాక్షికంగా కనిపించే ప్రాంతాలు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాలు, కెనడా, ఐరోపా దేశాలు, అలాగే వాయువ్య ఆఫ్రికా ప్రాంతం మీద కూడా పాక్షికంగా ఉంటుంది. మరి భారతదేశం మీద ప్రభావం ఉంటుందా అంటే, ఈ గ్రహణం రాత్రి సమయంలో సంభవించడం వల్ల మన దేశం మీద ఇది కనిపించదు కాబట్టి భారతదేశం మీద ప్రత్యేకమైన సూత్రాలు భౌతిక ప్రభావం నేరుగా ఉండదు. అయినప్పటికీ మేదిని జ్యోతిష్య ప్రకారం ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లు కదలికల ద్వారా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్ష ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది. దీనివల్ల జరిగే ప్రమాదాలు ఏంటో చెప్తాను. కర్కటక రాశి అశ్లేష నక్షత్రంలో సూర్యుడు, చంద్రుడు, రాహు కలయిక ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మనకి గర్గ సహిత, బృహత్ సహితలో ఏం జరుగుతుందో చెప్పారు. ప్రకృతి పరంగా సముద్ర తీర ప్రాంతాల్లో అసాధారణమైన అలలు రావటం, తుఫానులు రావటం, భారీ వర్షాలు కానీ జల సంబంధమైన విపత్తులు సంభవించవచ్చు. తూర్పు తీరాలు అంటే మనకి జపాన్ దగ్గర నుండి చైనా ప్రాంతాలు, అలాగే మనకి బంగ్లాదేశ్ దగ్గర నుండి తమిళనాడు వరకు తూర్పు తీర ప్రాంతాల మీద ఈ సముద్ర ప్రభావం అనేది బలంగా ఉండే అవకాశం ఉంటుంది. తుఫాన్లు ఇలాంటివి రావడానికి, భారీ వర్షాలు, జల సంబంధమైన విపత్తులు సంభవించడానికి, అకస్మాత్తుగా మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. వాన పడదు అనే ప్రదేశంలో విపరీతంగా వానలు పడతాయి, బాగా పడుతున్న దగ్గర పడదు. అలాగే రాజకీయంగాను, అలాగే సామాజిక రంగాల్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తలు వస్తాయి. ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. నాయకుల్లో మార్పులు వస్తాయి. రహస్య కుట్రలు బయటపడతాయి. అందుట్లో ఈ సర్ప నక్షత్రం కదా, విషజ్వరాలు, అంటువ్యాధులు, ఆకస్మికంగా రాజకీయాల్లో విపరీతమైన ఇబ్బందులు, పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తాయి. అలాగే సమిష్టిగా దేశాలు, మానవులు శాంతి కోసం కొన్ని శాంతులు చేసుకోగలిగితే ప్రభావాలు తగ్గుతాయని మేదిని జ్యోతిష్యం చెప్తుంది. అంటే జపం చేయటం, హోమం చేయటం, రాహు సూర్యగ్రహణ దోష నివారణ కోసం రుద్ర హోమము, మహామృత్యుంజయ హోమము, సూర్యారాధన చేయడం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి. అలాగే మేదిని శాస్త్ర ప్రకారం గ్రహణ దోష నివారణ కోసం గోదానము, అన్నదానము, గోధుమలు, కందిపప్పు, రాగి పాత్రలు దానం చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ ఉన్నవారు మా పిల్లలు ఉన్నారు గురువు గారు అంటే వాళ్ళ మీద ఇక్కడ చేయండి. అలాగే జలశాంతి, సముద్ర తీర ప్రాంతాల్లో కానీ జలాశయాల దగ్గర కానీ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా వర్ణ జపాలు చేస్తే, పర్జన్య శాంతి హోమాలు చేయడం వల్ల కూడా కొంతవరకు శాంతి కలుగుతుంది. మనం తర్వాత వెంటనే మళ్ళీ 12వ తారీఖేమో సూర్యగ్రహణం ఉంది. 16 రోజులకి 28వ తారీఖు నాడు మళ్ళీ శుక్రవారం రోజు చంద్రగ్రహణం వస్తుంది. ఇది శ్రావణ పౌర్ణమి, శుక్ల పౌర్ణమి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ కుంభరాశి శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇది రాహువుకు సంబంధించిన ప్రత్యేకమైన ఆధిపత్యం కలిగిన సమయం. మనం
ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మనోకారకుడు చంద్రుడు కాబట్టి అందులో రాహు ప్రభావంతో ఎక్కువగా ఉండే ప్రభావం ఉంది కాబట్టి మనుషులందరి మానసిక స్థితిపైన భావోద్యోగాలపైన అధిక ప్రభావం చూపిస్తుంది. మానసిక ఆందోళన, నిర్ణయాల్లో గందరగోళము, నిద్రలేమి సమస్యలు. ఈ గ్రహణం భారతదేశంలో ప్రత్యక్షంగా కనిపించదు కాబట్టి దీనికి సూతక కాలం కూడా నియమాలు కూడా ఏమీ వర్తించవు. అంటే ఎందుకు చెప్పానండి, ఇది కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి కానీ మనకు తక్కువ, మిగతా ప్రాంతాలు చాలా ఎక్కువ. నేను మళ్ళీ రెండో వీడియోలో చంద్రగ్రహణం గురించి మీకు వివరిస్తాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా చాలా ఈజీగా మనం ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, భగవంతుడిని పట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. భగవంతుని పట్టుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాలలో, అంటే ఉదయం 45 నిమిషాలు సూర్యోదయ సమయము, మధ్యాహ్నం 45 నిమిషాలు మిట్ట మధ్యాహ్నము, సాయంత్రం సూర్యాస్తమయ సమయం, వెనక్కి ముందుకి 45 నిమిషాలు. ఈ సమయాలలో మీరు ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. మనసులో రక్షింపబడతారు. ఇవన్నీ మామూలు గురువు గారు ఇవన్నీ పెద్ద వంచేవి రోజు వింటూనే ఉంటాం మనం. ఎందుకంటే ఈ జ్యోతిష్యం అనేది ఎప్పుడు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. కాలంతో పాటు మనం మారితే ముందుకు వెళ్ళగలుగుతాం, కాలంతో పాటు మారకపోతే ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే ఈ ఆగస్టులో వచ్చే 2 గ్రహణాలు మనుషులకి ప్రపంచవ్యాప్తంగా మార్పుల్ని చూపిస్తుంది చెప్పాలి. అంతేగాని విపరీతమైన ఇబ్బందులు వస్తాయని కాదు. మనసు, సంఘర్షణ, ఈ 2 ఎక్కువగా ఉంటాయి, అది గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.